Hi guys, welcome to our channel Career Fast Updates. ఈ వీడియోలో ఎస్ఎస్సి సిజిఎల్ 2024 ఎగ్జామ్కి ఎలా అప్లై చేయాలో కంప్లీట్ స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఎస్ఎస్సి సిజిఎల్ 2024 నోటిఫికేషన్ అయితే మనకి జూన్ 24న రిలీజ్ చేశారు. మొత్తం 17,727 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి జూన్ 24 టు జూలై 24 వరకు అయితే టైం ఉంది. అలానే ఎస్ఎస్సి సిజిఎల్ 2024 ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్, శాలరీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఇలా నోటిఫికేషన్ కోసం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ అయితే వీడియో అప్లోడ్ చేసాం. మీరు కానీ చూడనట్టయితే వెంటనే రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి చూసేయండి. అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి జాబ్స్కి మనకి కొత్త వెబ్సైట్ అయితే లాంచ్ చేశారు. ఎవరైతే ప్రీవియస్ ఎగ్జామ్కి అప్లై చేశారో వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటారు. సపోజ్ ఎస్ఎస్సి ఫేజ్ 12, ఎస్ఎస్సి జేఈ, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఈ జాబ్స్కి అప్లై చేసి ఉంటే మీరు అయితే న్యూ వెబ్సైట్లో రిజిస్టర్ అయి ఉంటారు. రిజిస్టర్ అయిన వాళ్ళు డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు. రిజిస్టర్ అవని వాళ్ళు అయితే వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాలి. ఎవరైతే వన్ టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోలేదో వాళ్ళైతే ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ అని చూపిస్తుంది కదా, ఇక్కడైతే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ రిజిస్టర్ను ఈ పేజ్కి అయితే వచ్చేస్తారు. ఇదైతే మనకి వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ అయితే మనం పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఫస్ట్ వన్ వచ్చి డూ యూ హ్యావ్ ఏ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ ఉందా లేదా అని చెప్పి అడుగుతుంది. మ్యాక్సిమం మన దగ్గర అయితే ఆధార్ కార్డ్ ఉంటుంది కాబట్టి ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. అలానే ఆధార్ కార్డ్ నెంబర్ని వెరిఫై చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరి దగ్గరైనా ఆధార్ కార్డ్ నెంబర్ లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ కార్డ్ అని ఉంది కదా, ఇక్కడ మనకి ఏ కార్డ్ అయితే అవైలబుల్గా ఉందో ఆ కార్డ్ని సెలెక్ట్ చేసుకుని ఆ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్. మనకి ఎస్ఎస్సి 10th మార్కుల లిస్ట్లో మన నేమ్ ఎలా ఉందో అలా అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ నేమ్ని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ నేమ్. నో అని చెప్పి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా అయితే చేంజ్ చేసుకుంటే వాళ్ళైతే ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకుని నేమ్ అనేది ఇచ్చి వెరిఫై కూడా చేసుకోండి. నెక్స్ట్ జెండర్ వచ్చి సెలెక్ట్ చేసుకుని అలానే వెరిఫై జెండర్ కూడా చేసుకోండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ వచ్చి డేట్, నెక్స్ట్ మంత్, ఇయర్, ఈ విధంగా ఈ ఫార్మేట్లో అయితే ఇచ్చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేసుకుని మంత్, డేట్ సెలెక్ట్ చేసుకుని అలానే దాన్ని వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ చేసుకోండి. నెక్స్ట్ ఫాదర్స్ నేమ్, అలానే ఫాదర్స్ నేమ్ వెరిఫై చేయాలి. మదర్స్ నేమ్, వెరిఫై మదర్స్ నేమ్. మెట్రికులేషన్ 10th క్లాస్ ఎడ్యుకేషన్ బోర్డు. 10th క్లాస్ అయితే ఏ బోర్డులో చదువుంటే ఆ బోర్డుని అయితే సెలెక్ట్ చేసుకోండి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వచ్చి దాన్ని వెరిఫై చేసుకోండి. 10th క్లాస్ రోల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి, హాల్ టికెట్ నెంబర్. అలానే ఆ హాల్ టికెట్ నెంబర్ని వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఏ ఇయర్లో అయితే 10th క్లాస్ పాస్ అయ్యారో ఆ ఇయర్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు డిగ్రీ చదువుంటే గ్రాడ్యుయేషన్ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇలా మీరు ఏదైతే హైయెస్ట్ డిగ్రీ చేశారో దాన్ని అయితే ఎంటర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి క్యాండిడేట్ మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వెరిఫై అని చూపిస్తుంది, మీరు వెరిఫై అయితే చేసుకోవచ్చు. అలానే మెయిల్ ఐడిని కూడా ఎంటర్ చేయండి. మెయిల్ ఐడి కూడా మనకి వెరిఫై చేసుకోవచ్చు. వెరిఫై చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి రిజిస్టర్ నెంబర్ అయితే ఈ విధంగా జనరేట్ అవుతుంది. ఈ రిజిస్టర్ నెంబర్ని అయితే నోట్ చేసుకోండి. అలానే మనకి మెయిల్ అండ్ మెసేజ్ కూడా వస్తే నెక్స్ట్ కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత మనం ఈ పేజ్కి అయితే వస్తాం. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అలానే పాస్వర్డ్, నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయండి. సైన్ ఇన్ చేశాక ఇలా అయితే చూపిస్తుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మన ఓల్డ్ పాస్వర్డ్ అలానే న్యూ పాస్వర్డ్ అనేది మనం సెట్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి మనకి కండిషన్స్ అనమాట. పాస్వర్డ్ అనేది మినిమం 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. అలానే ఇంక్లూడ్ 1 ఆర్ మోర్ అప్పర్ లెటర్, ఒక అప్పర్ లెటర్ కానీ అలానే లోవర్ లెటర్స్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి. ఇలా అయితే మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. అలానే కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసి నెక్స్ట్ సెక్యూరిటీ క్వశ్చన్స్ అయితే సెలెక్ట్ చేసుకొని ఆన్సర్స్ అయితే చేయండి. ఆన్సర్స్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి.
ఈ పేజ్కి అయితే వస్తారు. ఇక్కడ రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేసుకుని పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే చేసుకోండి. లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. మనకి అడిషనల్ డీటెయిల్స్ అయితే తీసుకుంటుంది. కేటగిరీ, మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీని అయితే సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఈ కేటగిరీస్లో మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ నేషనాలిటీ అయితే ఇండియా. విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ వచ్చి మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, మీకు ఏమైనా డిజబిలిటీ ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేయండి, లేదు అనుకుంటే నో అని సెలెక్ట్ చేయండి. ఎస్ అని సెలెక్ట్ చేస్తే ఇక్కడ టైప్ ఆఫ్ డిజబిలిటీ అనేది కూడా సెలెక్ట్ చేసుకుని ఆ డిజబిలిటీ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్, ఈ అడ్రస్ దగ్గర వచ్చి మీ పర్మనెంట్ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, అలానే డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఈజ్ ప్రెజెంట్ అడ్రస్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్, మీరు ఇప్పుడు ఉంటున్న ప్రెజెంట్ అడ్రస్ అనేది పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, లేదు అనుకుంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. నో అని సెలెక్ట్ చేస్తే మీరు ఇప్పుడు ఉంటున్న అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి అలానే స్టేట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుని పిన్ కోడ్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ పేజ్కి అయితే వస్తారు. ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్ డిక్లరేషన్ అనేది ఇవ్వాలి. ఐ అగ్రీ ఫర్ ద అబౌవ్ టర్మ్స్ అండ్ కండిషన్ అని చెప్పి చెక్ బాక్స్ ఉంటుంది. ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేసి ప్రీవ్యూ అయితే చూసుకోండి. ఒకసారి మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేశారో లేదో ఒకసారి చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి. నెక్స్ట్ డిక్లేర్, ఇది వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి సిజిఎల్ 2024 నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలో ఆ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ అయితే పర్సనల్ డీటెయిల్స్, ఈ పర్సనల్ డీటెయిల్స్ అనేవి మనం ఆల్రెడీ వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఎంటర్ చేస్తాం కదా, అవే ఆటోమేటిక్గా అయితే ఇక్కడ తీసేసుకుంటుంది. ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా ఉంటే ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఎడ్యుకేషన్ డీటెయిల్స్కి అయితే వస్తాం. ఇక్కడైతే మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, సిజిఎల్కి క్వాలిఫికేషన్ వచ్చి బ్యాచిలర్స్ డిగ్రీ అదైతే సెలెక్ట్ చేసుకోండి. అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్టేటస్, మీరు ఇప్పుడు చదువుతున్నట్టయితే అపియరింగ్ అని, లేదు పాస్ అయిపోతే పాస్డ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పాసింగ్ ఇయర్ అయితే ఏ ఇయర్లో అయితే మీరు పాస్ అయ్యారో ఆ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. అలానే స్టేట్, యూనివర్సిటీ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాక రోల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ మార్క్స్ పర్సంటేజ్లో వస్తే పర్సంటేజ్లో, సిజిపిఏలో అయితే సిజిపిఏలో ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని చెప్పి, లేదు అంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఎస్ అని సెలెక్ట్ చేస్తే ఏ డేట్లో జాయిన్ అయ్యారు, అలానే ఏ డేట్లో డిశ్చార్జ్ అయ్యారు ఈ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకుని నెక్స్ట్ వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్, మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలి అనుకుంటే ఎస్ అని సెలెక్ట్ చేయండి, అవసరం లేదనుకుంటే నో అని సెలెక్ట్ చేయండి. ఎస్ అని సెలెక్ట్ చేసినట్టయితే ఇక్కడ మీకు కేటగిరీ వైజ్ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది, వాటిని అయితే సెలెక్ట్ చేసుకోండి. అలానే డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ యాక్సెసింగ్ జాబ్ ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్కి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది యాక్సెస్ చేయమంటారని చెప్పి పర్మిషన్ అడుగుతుంది. ఎస్ అని పెట్టుకున్నా నో అని పెట్టుకున్నా ప్రాబ్లం అయితే ఏం లేదు, ఎస్ అని అయితే పెట్టుకోండి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసి ఈ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్, ఇక్కడ మనకి 3 ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు. అంటే మన దగ్గరలో ఉన్న 3 ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ప్రిఫరెన్స్ 1లో సెలెక్ట్ చేసుకున్న ఎగ్జామినేషన్ సెంటర్ అయితే 95% రావడానికి ఛాన్స్ అయితే ఉంది. అలానే ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, ఏమైనా డిజబిలిటీ ఉంటే ఎస్ అని, లేదు అంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఈ క్వశ్చన్స్కి అయితే ఇలా ఆన్సర్ చేయండి. అలానే సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్కి అయితే వస్తారు. ఇక్కడ అప్లోడ్ యూ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, మనకి ఓల్డ్ వెబ్సైట్లో అయితే ఆల్రెడీ ఉన్న ఫోటోని అప్లోడ్ చేసేవాళ్ళం. న్యూ వెబ్సైట్లో ఏంటంటే లైవ్ ఫోటోని క్యాప్చర్ చేసుకోవాలి. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండేటట్టు అయితే చూసుకోండి, ఫేస్ మీద లైట్ పడేలా చూసుకోండి. ఇవైతే ఇన్స్ట్రక్షన్స్, జాగ్రత్తగా చదువుకుని ఈ విధంగా అయితే ఫోటో అయితే క్యాప్చర్ చేసుకోండి. నెక్స్ట్ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవడానికి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇమేజ్ అనేది 10 KB నుంచి 20 KBలో ఉండాలి. అలానే జేపీజీ కానీ జేపీజీ ఫార్మాట్లో అయితే ఉండాలి. విడ్త్ వచ్చి 6.0 సెంటీమీటర్స్,
హైట్ 2.0 సెంటీమీటర్స్ ఉండాలి. బ్లర్గా ఉంటే ఆ సిగ్నేచర్ అనేది రిజెక్ట్ అవుతుంది. అలానే హార్జెంటల్గా ఉండాలి. ఇంక్లైన్డ్గా కానీ వంక టింకల్ అలా ఉండకూడదు, హార్జెంటల్గా ఉండాలి సిగ్నేచర్. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. ప్రివ్యూ ఫామ్ మొత్తం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి, కరెక్ట్గానే ఉన్నాయా లేదంటే ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోండి. మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఫామ్ అయితే సబ్మిట్, సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసుకొని ఫామ్ని సబ్మిట్ చేసుకోండి. ఇదైతే కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి అయితే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. జై హింద్.